మీ కాన్షియన్స్కి వచ్చేసరికి ఏదైతే ఉందో మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డుకోవడం, మీరు సమావేశాలు పెట్టి వస్తే అడ్డుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో జరిగిన దానికి ఈ కౌంటర్ అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు వెన్నెల ఒకసారి ఉంటుంది, మళ్ళీ పగులు ఒకసారి ఉంటుందండి. మీరు అది ముందే ఆలోచించాల్సింది. మీరు ఎన్ని చేసినారు మీరు చెప్పండి. ఈ పొద్దు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు లోపలికి పోతుంది? ఎవరు అవసరపడుతున్నారు? ఎవరు? దేర్ వాజ్ నో లా. ఇప్పుడు మామూలుగా ఏమున్నాయంటే రెవెన్యూ లా ఉంది, ఏమే ఐపీఎస్ ఉంది, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంది, ఎక్సైజ్ యాక్ట్ ఉంది, అన్ని యాక్ట్లు ఉన్నాయి. ఎందుకు పెట్టారంటే ఆ ఫీల్డ్లో తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలా ఆ రూల్ ప్రకారం అని. మరి ఓటర్ వెహికల్ ఆడలేదు, బండ్లు సీజ్ చేసి ఆడబెట్టు, నువ్వు దొంగవి తెచ్చినావు, ఒకవేళ దొంగవే తెచ్చినాలే, దానికి ఒక యాక్ట్ రూల్ ఉంది. ఎందుకు పోకుండా దీనికి ఐపీఎస్ అనేసినారు? ఆ రోజు మీరు చూడలేదా? రాత్రి పగులు కనపడలేదా? ఈ పొద్దు మళ్ళీ రాదు. ఆయన మాట్లాడదా జగన్ రెడ్డి సార్, జగన్ కావాల్సిన వాడివి, అమ్మ యాడ్ది కాదు, ఇక్కడిదే మన తాడిపత్రి మండలం నుంచే వచ్చింది. నాన్న అంటే మాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన నాయకుల్లో ముగ్గురే. ఒకరు వచ్చి ఇందిరాగాంధీ, నెక్స్ట్ సంజీవ్ రెడ్డి, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి. ఆప్యాయతగా రాజశేఖర రెడ్డి ఎంత ఏమున్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ రా ప్రభా అనేవాడు. మరి నువ్వు ఎందుకు అట్లా తయారైనావు? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ మేము వస్తే రెండు చూపిస్తావు. ఏం చూపిస్తావు? కొడతావా? ఇప్పటికే చేసినావు. ఆ మాట మాడద్దు, నిజంగా మాట్లాడద్దు. ఒప్పుకోరు ఈ జనం. అప్పుడుండే అబద్ధం మన వాళ్ళు పెద్దవాళ్ళు వాడికి గడ్డం తీయద్దంటే గడ్డం తీసేవాళ్ళు కాదు, రే వాడికి ఉతకద్దంటే ఉతకద్దు. ఇప్పుడు అట్లా లేరు. నీ మాటలు బాగలేవు, నువ్వు మార్చుకుంటే ఏమన్నా మళ్ళీ నీకు ఏమన్నా ఉందేమో కానీ ఛాన్స్. నువ్వు ఇలానే మాట్లాడతా అంటే నీకు లేదు. రాజకీయం సమాప్తం, సమాధి అయిపోతుంది నీ రాజకీయం. మాట్లాడాల్సిన పని లేదు. నేను బాగా ఇచ్చేస్తా అని చెప్పు. మా వాడు ఉన్నాడు, మా పెద్ద ఆయన. ఆ పొద్దు ఈడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్డర్ వస్తే నువ్వు రానిచ్చినావా? హైకోర్టులో వస్తే రానిచ్చినావా? పోనీ హ్యూమన్ రైట్స్కి పోయి తెస్తే రానిచ్చినావా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆయన పంపించినాడు, ఆయన రచ్చినావా? సుప్రీంకోర్టుగా పోయాల్సి వచ్చింది, రానిచ్చినావా? నేను ఒకటే ఏమన్నట్టు కోర్టు ఆర్డరా? ఇప్పుడే నువ్వు తిరగడం లేదా నాయన? చెప్పు. పెద్ద ఓడుగురు పోతాను, యాడికి పోతాను అన్నీ చెప్పిపోతానావా పోలీసు వాళ్ళకే? మన ఏం చేసి సోనపల్లిలో హంగామా చేసి టబాకులన్నీ కాల్చి అందరిని భయభ్రాంతులు చేసిపోతే ప్రతి ఒక్క ఫోటో గూగుల్లో నువ్వు ఎక్కడెక్కడ తిరిగింది మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏది పొద్దునూకులు, ఏది పెట్టేది అప్లికేషను? నీకు ఆర్డర్ ఏమొచ్చింది కోర్టు? ఆయన ఎక్కడికైనా పోవాలంటే ఓకే అందుకు సిఐ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. నీకే వాళ్ళు సెక్యూరిటీ అవన్నీ ఇమ్మని ఆడ చెప్పలే. ఆల్రెడీ నీకు ఉన్నారు సెక్యూరిటీ, నాకే లేరు. నాకు 2+2 ఉంటారు. నేను వద్దనుకున్నా, అవసరం లేదనుకున్నా గన్మెన్లు. నీకు గన్మెన్ ఉన్నారు, నీ ఇంటికాడ 9 మందిని పెట్టినారు, మా ఇంటికాడ ఒకడు లేడు. ఏంది పొద్దున్న అప్లికేషన్ మాదిరి పెట్టేది? నేను వస్తా 5వ తేదీ రా. పోలీసులకు ఇప్పుడే లెటర్ రాసిన, ఏఎస్పీకి అందరికి లెటర్ రాసిన, ఆయనకుండే ఆర్డర్ ప్రకారం రానిలే, మీకు ఫోన్ చేస్తాడు, వస్తాడు. దాని గురించి ఎందుకు మీరంతా మళ్ళీ అవుతావు? లా అండ్ ఆర్డర్ కదా మళ్ళీ వేరే. ఏంది ఆయన పొద్దున్న రమ్మానండి, ఇప్పుడే తిరగడం లేదా? చెప్పండి, ఫోటోలతో సహా పంపిస్తాను, ఇప్పుడే పెట్టినా. ఏంలే వాడికి ఆ ధైర్యం లేదు వచ్చేదానికి. ఏందో ఒక అప్లికేషన్ పెడతాడు. ఏడికి పెట్టాలి అప్లికేషన్? ఫోన్ తీసుకో, ఉంటుంది సిఏ నెంబర్, ఫోన్ చేయి, నేను వస్తున్నాను అను. వాళ్ళు ఏం చెప్తున్నారు కోర్టు ఆర్డర్లో? ఆయన 5 మందితో రావచ్చు, 5 జీపులతో రావచ్చు. వచ్చినప్పుడు చూస్తాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. పొద్దునకి ఏంది నువ్వు పెట్టేది లెటర్? రా 5వ తేదీ రా, పెట్టావు కదా. పోవడం లేదా? యాడికి పోలే? చందనకు పోలే, రాయలచెరువుకు పోలే, పెద్దోడూరుకు పోలే, సోనపల్లి పొప్పూరు మండలం తిరగడంలా, తాడిపత్రి మండలం తిరగడంలా. రే నీకు చేత కాదురా,
చేతనైతే ఏంది ఒక ఫోన్ కొట్టిరా, ఎవరు వద్ద నీ తిరుగుతూ వాళ్ళే వద్దనేరా అవన్నీ తిరుగుతా అంటే పొద్దున్నకు అది ఒకటి తాడిపతికి రావాలనుకున్నా 5వ తేదీ రా రా ఎవరు వద్దన్నారు నిన్ను ఓ మాట చెప్పిరా ఏది పొద్దున్న లెటర్లు ఎందుకు చేతగానోడా ఇవన్నీ జిమిక్లు ఇది బాధేములే మళ్ళీ జగన్ రెడ్డి ఎవరికన్నా ఇంకోటి ఇన్ఛార్జ్ ఇస్తాడు అది డే ఎవరన్నీ జిమిక్కులన్నీ చదువులే సందేలే ఏడికి జిమిక్కులు పడతాను రాసినావు కదా ఏమో ఫోన్ చేయి సార్ నేను వస్తున్నాను ఫోన్ చేయరా రే పోందా ఒక లెటర్ పెట్టేది వద్దన్నారు లెటర్ ఇప్పుడంతా తిరగడం లేదా చెప్పు నీకే పంపించమంటావా గూగుల్తో సహా పంపిస్తా నువ్వు ఏడాడ పోయింది ఏం పోయింది చేతనేదరా ఒక ఫోన్ కొట్టిరా పొద్దునకు లేని పేపరు ఎందుకు వద్దంటారు వాళ్ళ ఇప్పుడు వద్దన్నారా నీకు వద్దంట రా 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 అవన్నీ తిరుగుతానవే పర్మిషన్ తిరుగుతానవా చేతగానోడా చేతకాంతం ఉందో పొద్దున్న లెటర్ పెట్టద్దు ఫోన్ కొట్టి చెప్పు లేదంటే చెప్పు రేపు మళ్ళీ హైకోర్టుకు పో సార్ నేను ఫోన్ చేస్తే అలో చేయలేదు సార్ అని ఎందుకురా నీ పొద్దు లెటర్లు పెడతాను రా నువ్వు రాకపోతే నేనే వస్తాను 5వ తేదీ